అటు సైడ్ నుంచి ఎన్ని విధాలుగా డబ్బులు పంచిపెట్టినా ఎలా ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా వాటిని తిప్పి కొట్టే విధంగా మేము ముందుకెళ్తున్నామండి. ప్రజల యొక్క ఆదరణ అనేది పవన్ కళ్యాణ్కి లేదు 100%. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచేవాడైతే జబర్దస్త్ టీం ఇక్కడ ఎందుకు, వాళ్ళ యొక్క బంధువులు ఎందుకు, వాళ్ళ బ్రదర్ ఎందుకు? ఇవాళ వంగా గీత గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు ఏ ఊరికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా వంగా గీత తెలుసండి. అన్ని సమస్యలను కూడా పరిష్కరించి ప్రతి ఒక్కరితో పేరెట్టు పిలిచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వంగా గీత గారండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్కి మరి మధ్య పోటీ జరుగుతుంది. అందులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు అఖండ మెజార్టీతో నెగ్గుతారని నేను గంటాపదంగా చెప్పగలను. కింద పోయి చనిపోతున్నాడు, ఆ బాడీ దొక్కట్లేదు, ఆ బాడీ అది ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, డబ్బులు లేవంటున్నారు. మీ బాడీ తీసుకురాని డబ్బులు అంటే మేము ఆ బాడీలో బాడీ ఎక్కడ ఎంతాం, అవి ఎక్కడ పోతుందో కింద ఏం తినేస్తుందో తెలియట్లేదు. మంచి చచ్చిపోయినా సరే లేదంటున్నారు. సార్ ఎలా ఉండబోతుంది ఈసారి మరి వైసీపీని ఎదుర్కోవడం కష్టం అంటారా, సులభ ఈజీ అంటారా? ఈజీ అండి, కష్టమేం కాదు. గెలుపు కోసం ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు? గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి జనసేనకు ఓటేయించడానికి అన్ని విధాల మేము జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నామండి. అటు సైడ్ నుంచి ఎన్ని విధాలుగా డబ్బులు పంచిపెట్టినా ఎలా ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా వాటిని తిప్పి కొట్టే విధంగా మేము ముందుకెళ్తున్నామండి. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ అంతా ఒక కూటమిగా చిన్న స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకుల దాకా కలుపుకుని వెళ్ళడానికే మేము ఈ విధమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఇక్కడైతే అండి జనసేన విజయం మట్టికి బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. మా అంచనా అయితే ఒక 80,000 అబోవ్ అండి. గట్టి పైన ఎక్కువ అవ్వచ్చు కానీ తగ్గే ప్రసక్తి అయితే ఏమీ లేదు. అంటే వారు వన్ సైడ్ అంటున్నారు వైసీపీ వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు అలా చెప్పుకోవడం అంతే. అది వాళ్ళు ఏంటంటే అండి పురియాసం వేసినట్టుకు అలా చెప్పుకోవడం అంతే. భయంతో ఏం చెప్పాలో తెలియక జనసేన ఢీ కొట్టడం అనేది మట్టికి పిఠాపురాన్ని ఇవ్వడం వల్ల కాదండి. ఇప్పుడు మీరు చూస్తున్నాం అంటే సిద్ధం అనే కాన్సెప్ట్ పెట్టుకుని వచ్చారు, అయితే మీరు వైసీపీ అని తెలుస్తుంది. ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే వంగా గీత గారు పక్కన అదే ఆవిడ తిరుగుతూ జరుగుతుంది, అయితే జనసేన నుంచి 1,00,000 మెజారిటీ పక్కాని నాదే గెలుపని ఆయన అనడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేసే ఒక వ్యక్తి, ప్రజల యొక్క ఆదరణ అనేది పవన్ కళ్యాణ్కి లేదు 100%. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచేవాడైతే జబర్దస్త్ టీం ఇక్కడ ఎందుకు, వాళ్ళ యొక్క బంధువులు ఎందుకు, వాళ్ళ బ్రదర్ ఎందుకు, వాళ్ళ మరదలు ఎందుకు, వీళ్ళంతా టీం ఎందుకు రావాలి? నేను గెలవగలను అన్న దమ్ము అతనికి ఉంటే పవన్ కళ్యాణ్కి ఈ రోజున జబర్దస్త్ టీము ఇక్కడ పిఠాపురం అవసరమా? అది నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ అనబడుతున్న వ్యక్తి కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి చెప్పాలి, ఎందుకంటే భీమవరంలోను గాజువాకలోను గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. ఓడిపోయిన ఈ పవన్ కళ్యాణ్ మరలా భీమవరం వెళ్ళాడా? వెళ్ళలేదు. గాజువాక్ వెళ్ళాడా? వెళ్ళలేదు. అంటే అక్కడ ఓడిపోయిన తర్వాత ప్రజల ఆదరణ ఎలా పొందుకుంటాడండి? మళ్ళీ వెళ్ళి ఈసారి గెలుస్తానండి, ఓటేయండి, నన్ను ఇట్లా చేయండి అని చెప్పాలి. కానీ అక్కడ ప్రజలను నెట్టివేసిన ఈ పవన్ కళ్యాణ్, ఇతను నెట్టివేయటం కాదండి, భీమవరం గాజువాక ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఏది కాదు, పవన్ కళ్యాణ్ చేతకాని వాడు, రాజకీయాలు అతనికి తెలియదు, సినిమా వరకు ఓకే అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే పిఠాపురంలోను అక్కడ గాజువాకలోను భీమవరంలోను పవన్ కళ్యాణ్ని తరిమి కొట్టారు. ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పిఠాపురం ప్రజలు కూడా ఒకటి ఆలోచన చేయాలి. సినిమాలో యాక్ట్ చేయటం వేరు, ఇక్కడ బయట రాజకీయం వేరు. రాజకీయం చేయడానికి వచ్చిన వాళ్ళ అన్న సంగతి ఏమైందో ప్రజలు తెలుసు. ఈ రోజున ఇతర పరిస్థితి కూడా అదే. ఒకటే చెప్పాలండి, పవన్ కళ్యాణ్ గతంలో ఏం చెప్పాడు? నరేంద్ర మోడీ పచ్చిపోయిన లడ్డు తీసుకొస్తా, పూనకం వచ్చిన వాళ్ళలాగా ఏంటి ఆ రోజున నరేంద్ర మోడీని వణిగిపోతా పూనకం వచ్చిన వాళ్ళలాగా మాట్లాడినా నరేంద్ర మోడీని ఈ రోజున నరేంద్ర మోడీ దగ్గరికి ఎలా వెళ్ళాడండి? అంటే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకప్పుడు తిట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎలా, ఇదిగో నా అమ్మని తిడతారా మోకాళ్ళ మీద కూర్చోబెడతానని చెప్పి లోకేష్ అన్నాడు. ఈ రోజున వాళ్ళ మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. ఇది పిఠాపురం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈసారి ఎలా ఉండబోతుందన్న? ఇక్కడ ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు కదా, ఎలా ఉండబోతుంది ఈసారి? వారు వన్ సైడ్ అండి, వైసీపీది జెండా ఎగరేస్తుంది. అంటే వంగ గీత గారు ఇక్కడ జెండా ఎగరేస్తారంటారా? ఖచ్చితంగా. ఇవాళ 150 బౌజర్లు పెట్టుకుని వచ్చి ప్రసారానికి రాలేని వ్యక్తి ఇవాళ పిఠాపురంలో ఉన్నట్టు ఏ ఊరు ఎక్కడుందో, పిఠాపురం నియోజకవర్గం ఏ ఊరు ఎక్కడుందో తెలుసండి? ఊరు తెలుసా? ప్రజలు పక్కన పెట్టండి. ఊరు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి?
ఏ ఊరికి ఎలాగెళ్ళాలా అన్నది పవన్ కళ్యాణ్ తెలుసండి. ఇవాళ వంగా గీత గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని ఊర్లకి ఏ ఊరికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా వంగా గీత తెలుసండి. అన్ని సమస్యలను కూడా పరిష్కరించి ప్రతి ఒక్కరితో పేరెట్టు పిలిచే వ్యక్తిత్వం ఉన్నటువంటి వంగా గీత గారండి. అంటే మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీ కంపల్సరీ ఇక్కడ అంటున్నారు. 1,00,000 మెజార్టీ కావాలని అనుకుంటుంటే ఎక్కడో తెలంగాణలో హైదరాబాదులో కోటింగ్ చేసుకుని ఆంధ్రాలో వచ్చి ఓట్లు అడుగుతుంటే 1,00,000 ఓట్లు ఎలా అతను ఏదో సినిమాలోని 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని సినిమా షూటింగ్లో చేసుకుంటే అది బాగానే ఉంటుందండి. అది పిఠాపురానికి చెందదండి. అది పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చినప్పుడు నాగబాబు గారు ఎందుకు, నాగబాబు గారు భార్య ఎందుకు, జబర్దస్తీలు ఎందుకు, మొత్తం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి సినీ ఇండస్ట్రీలు అంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో నుంచి ప్రతి గ్రామంలోనే పెట్టడం ఎందుకు? మరి 1,00,000 మెజార్టీ వస్తుందని నన్ను నిజంగా అనుకుంటే మరి ఎంత హంగామా ఎందుకు, ఇంకా జబర్దస్తీలు ఎందుకు, ఇంక ఏంటండి చెప్పండి ఒకసారి. ఈసారి గెలుపు మాత్రం వైసీపీది అని ఆవిడ ప్రచారాలు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈసారి ఎలా ఉండబోతుందంటారు? యాక్చువల్గా చెప్పాలంటే గీత గారు చాలా మంచి వ్యక్తి అండి. కాకపోతే ప్రస్తుత తరుణంలో పవన్ కళ్యాణ్ గారి ఈ వేవ్ ముందు మేడం గారు తగ్గారని చెప్పాలి. వ్యక్తిత్వం పరంగా మేడం చాలా మంచిదండి. కాకపోతే ఈ ఎలక్షన్ దీన్ని తీసుకెళ్ళి కడపల చేతిలో పెట్టారు. ఈ కడపలో ఏం చేస్తున్నారంటే వాళ్ళ కడప స్టైల్లో ఇక్కడ ఎలక్షన్ చేద్దామని దిగారు. వాళ్ళ సొంత మనసును తీసుకొని అలా కాకుండా సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ గతంలో చేసినట్టు ఎలక్షన్ చేసి ఉంటే మేడం గారి నెగ్గును మొత్తం మేడం గారిని కూడా పక్కన పెట్టి ఏదైతే ఈ ఎలక్షన్ ఉందో అదంతా కూడా వాళ్ళ చేతుల్లోకి పోయింది. దానికి నిరసనగానే నేను గత 14 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నాను. మా గురువు గారు పెండం దొరబాబు గారు ఆయన ఆశీస్సులతోనే నేను కుక్కటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కూడా చేశాను. మేమంతా కూడా ఒక ఫ్యామిలీ కింద వైసీపీ పార్టీలో ఉండేవాళ్ళం. వీళ్ళు వచ్చిన తర్వాత కడప నుంచి ఎవరైతే వచ్చి వాళ్ళు స్ట్రాటజీ ఇక్కడ మొదలుపెట్టారో ఆ స్ట్రాటజీ వల్ల చాలామంది నాలాంటి మన ఒక సున్నితమైన మనసులు అందరూ కూడా ఈ పార్టీకి దూరం అయిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన మేనిఫెస్టో కానీ అంతేకాకుండా నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక శివాలయం చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన 500 కోట్లు తీసుకొచ్చి పిఠాపురం ఈ టెంపుల్ సిటీ కింద డెవలప్ చేస్తానని చెప్పారు. దానికి ముఖ్యంగా నేను ఆకర్షితునే ఈరోజు మా మద్దతుదారులతో, మా సోదరులతో, మా బంధువులతో అందరితో కలిపి ఇవాళ వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు పెద్దపాటి రాజేష్ కుమార్. మొదటగా RTV తెలుగు వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? పిఠాపురం నియోజకవర్గం భిన్నంగా ఉండేది ఒకప్పుడు మాట. అది మరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డికి సారథ్యంలో శ్రీ పెండెం దొరబాబు గారు ఆ యొక్క చరిత్రని, ఆ యొక్క మచ్చను కూడా తీసివేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి పిఠాపురంలో సభ పెట్టడం ద్వారా అది తుడుచుకుపోయిందని నేను చెప్తాను. అదేవిధంగా ఇక్కడ మరి పవన్ కళ్యాణ్, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్కి మరి మధ్య పోటీ జరుగుతుంది. అందులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు అఖండ మెజార్టీతో నెగ్గుతారని నేను గంటపదంగా చెప్పగలను. అంటే చాలా మంది ఇప్పుడు అంటే జనసేన 1,00,000 మెజారిటీ కంపల్సరీ అంటున్నారు. దాన్ని బట్టి మీరేమంటారు? ఆశ ఉండొచ్చు కానీ ఆశకి అద్దును ఇంకా వేరే పదాలు ఉంటాయి. అవి నేను ఇక్కడ మాట్లాడడం సబబు కాదు. 1,00,000 మెజార్టీ అన్నది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల రీత్యా కాళ్ళు పైకి తల కిందలకి తపస్సు చేసినా కూడా జరగని పని అది. ఎందుకు చెప్తున్నానంటే ఒక దశాబ్ద కాలపు రాజకీయ అనుభవం కలిగినటువంటి కొన్నిదల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాకు దశాబ్ద కాలపు రాజకీయ అనుభవం ఉందని అంటారు. అదేవిధంగా మరి రాజకీయ అనుభవం ఉన్నప్పుడు 175 స్థానాల్లో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాని మనుగడ సాగించడానికి ముఖ్యంగా కార్యవర్గం అనేది ఏర్పాటు చేసుకోవాలి. దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాల పాటు మీరు ఏం చేస్తున్నారు? మీకు ఒకవేళ ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, మీకు మీ అభిమాన గణం ఉండొచ్చు, లేదా మీ అభిమాన వర్గం ఉండొచ్చు. అంతేగాని రాజకీయ పరమైనటువంటి ఒక వర్గాన్ని లేదా కార్యకర్తని మీరు తయారు చేసుకోలేకపోయారు. అది జగమెరిగిన సత్యం. ఎందుకనంటే అలా తయారు చేసుకున్నట్లయితే ఈరోజు మరి పిఠాపురం నియోజకవర్గంలో బూత్ కన్వీనర్ల కోసం జనాన్ని ఎదుర్కోవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ ఒక పొలిటికల్ స్ట్రక్చర్ లేదు ఆయనకి.
అదేవిధంగా మరి ఇక్కడ నెగ్గబోయే క్యాండిడేట్ శ్రీమతి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారిని చూసినట్లయితే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం కలిగింది ఆవిడ. అభివృద్ధే పరమావధిగా ముందుకెళ్ళిపోయే ఒక మహిళ. ఆవిడికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు విద్యా వైద్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంది. ఎందుకనంటే మరి పిఠాపురం జనరల్ హాస్పిటల్లో ఆవిడ పేరు మీద ఒక బ్లాక్ ఏర్పడ్డది. ఎమర్జెన్సీ క్యాజువాలిటీ వార్డు ఫస్ట్నే ఎవరు వెళ్ళవలసినా సరే వంగా గీతా విశ్వనాథ్ బ్లాక్ అంటే ఇంక ఏ బ్లాక్ చెప్పవసరం లేదు. ఏంటి ఇక్కడ ఆర్థోపెడిక్ కానీ లేకపోతే కార్డియాలజీ కానీ ఇలాంటిది ఏం చెప్పాల్సి, డైరెక్ట్ వంగా గీతా విశ్వనాథ్ క్యాజువాలిటీ వార్డు అంటే వెళ్ళిపోతాం. ఆ విధంగా ఆవిడ స్ట్రక్చర్ చేసిన కింద పోయి చనిపోతున్నాడు, ఆ బాడీ దొక్కట్లేదు, ఆ బాడీ అది ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, డబ్బులు లేవంటున్నారు. మీ బాడీ తీసుకురండి డబ్బులు అంటే మేము ఆ బాడీలో బాడీ ఎక్కడ ఎంతో అవి ఎక్కడ పోతుందో కింద ఏం తినేస్తుందో తెలియట్లేదు. మంచి చచ్చిపోయినా సరే లేదంటున్నారు. అంటే మంచి చచ్చిపోతే బాడీ తెస్తేనే కానీ మీకు చేస్తానండి. మరి బాడీ దొరకకపోతే ఏం చేసి లేదు. ఆ పెళ్లి పిల్ల అలాగే ఇచ్చే పాపం వాళ్ళు అలాగే అయిపోతుంది. మచ్చిగారెడ్డికి ప్రతిదే బాధే. ఇంకో బ్యాండ్ పీరియడ్ ఆ 10,000 ఇస్తాడు 2 నెలలు, మాకు 10,000 మాకేమొస్తుంది? తింటే తిన్నట్టు లేదండి. అదేనా ఆవిడకి ఆ 10,000 నేను అన్నాను నా ఒంటికాడ వస్తే నా వెనకాల నా కొడుకులు కాడ వద్దులు ఏడకి వెళ్తారు, ఆ వాళ్ళకి లేదు, ఒకడికే మళ్ళీ అదే రేషన్ కార్డు ఒకడికంటే ఈడు పెళ్ళిడికి వచ్చేసాడు. ఆటకాడ మాకు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఏడకి ఇచ్చాడు, ఆడికి లేదు. మరి ఎవరితో చెప్పుకోవాలి బాధ? అదన్న దాన్ని బట్టి అయితే మారాలి జనసేన రావాలి, పవన్ గారిని రావాలి. పవన్ గారి పరిపాలన చూస్తాం. ఆయన మా జాతీయ స్థాయిలోకి పిఠాపురం తీసుకెళ్తాడు ఆశ. మా పిల్లలకి ఇక్కడ జాబులు వస్తాయని చూస్తున్నాం. ఇదే మా పవన్ కళ్యాణ్ కావాలి. థ్యాంక్ యూ.